హలో ఫ్రెండ్స్, స్టార్టప్ ఇండియా పల్స్లోకి మళ్ళీ వచ్చేసాం. ఈరోజు మనం షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 3లో ఆవిష్కరించబడిన బ్లిక్స్ రోబోటిక్స్ టాయ్స్ గురించి తెలుసుకున్నాం. ఇంతకంటే ముందు ఈ బ్లిక్స్ ఫౌండర్ అబ్బాస్ గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకున్నాం. మెకానిక్స్ జైఫర్, మోటార్ బేసెస్ మీద ఉన్న మెకానిక్స్, ఇన్నర్ ఇంజనీరింగ్, గ్రేట్ మోడల్స్, ఇట్లాంటి రకరకాల మెకానిక్స్ డివైజెస్ తోటి, మోటరైజ్డ్ మిషన్ తోటి చిన్నపిల్లల కోసం టాయ్స్ తయారు చేసే ఒక అధునాతనమైన కంపెనీ. వీరి సిస్టర్ సబ్సిడరీ కంపెనీ బ్లిక్స్ రోబోటిక్స్ బేసిస్ టాయ్స్ మీద తయారు చేసిన కంపెనీ. పిల్లల కోసం వినూత్నమైన రోబోటిక్స్ ఆధారిత బొమ్మలు తయారు చేసే కంపెనీ. ప్రస్తుత కాలంలో పిల్లలు డిజిటల్ యుగంలో పెరుగుతున్నారు. వీరి దృష్టి ఎక్కువగా గ్యాడ్జెట్స్ పైనే ఉంటుంది. ఈ అధిక స్క్రీన్ సమయం వల్ల పిల్లలు సామాజిక నైపుణ్యాలు మరియు సృజనాత్మకతను దెబ్బతీస్తుంది. బ్లిక్స్ ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. ఏ విధంగానో చూద్దాం. వీరు రూపొందించిన రోబోటిక్స్ టాయ్స్ పిల్లలు ఆడుతూ నేర్చుకునేలా ప్లే అండ్ లెర్న్ను ప్రోత్సహిస్తాయి. అంతేవిధంగా ఈ టాయ్స్ స్టెమ్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ వంటి భావనను కోర్ కాన్సెప్ట్స్ని పరిచయం చేస్తాయి మరియు పిల్లలు సమస్య పరిష్కార నైపుణ్యాలు, విమర్శనాత్మకత మరియు వారి యొక్క సృజనాత్మకతను పెంపొందిస్తాయి. ఈ విధంగా షార్క్ ట్యాంక్ ఇండియాలో బ్లిక్స్ రోబోటిక్స్ టాయ్స్ వ్యవస్థాపకులు అబ్బాస్ వారి ప్రొడక్ట్స్ గురించి షార్క్స్కు ఎంతో ఓపికతో, సహనంతో వివరించారు. అంతేకాకుండా వారి ఉత్పత్తులను ప్రదర్శించారు మరియు వారి వ్యాపార నమూనా, టెక్నాలజీ మరియు భవిష్యత్ ప్రణాళికల గురించి వివరించారు. షార్క్స్ బ్లిక్స్ రోబోటిక్స్ టాయ్స్ యొక్క వినూత్నమైన ఉత్పత్తులను మరియు పిల్లల అభివృద్ధిపై దృష్టి పెట్టడాన్ని మెచ్చుకున్నారు. అయితే వారు కొన్ని సవాళ్లను కూడా లేవనెత్తారు. ఇప్పటికే బొమ్మల తయారీలతో పోటీ పడడం గురించి వారు కొన్ని ప్రశ్నించారు. అలాగే వారి ఉత్పత్తుల ధర నిర్ణయ వ్యూహం గురించి వారి ఫీడ్బ్యాక్స్ను వ్యక్తపరిచారు. చివరకు ఎట్టకేలకు అమన్ గుప్తా మరియు రితేష్ మల్హోత్రాలు కౌంటర్ ఆఫర్ ఇచ్చారు. 80 లక్షల పెట్టుబడికి గాను 4% ఈక్విటీతో డిమాండ్ చేశారు. సో ఈ విధంగా వారి వ్యాపార ప్రణాళిక అవసరాలను వివరించారు. ఈ విధంగా వారు షార్క్స్ యొక్క డీల్ని గెలుచుకున్నారు.